Hi friends, welcome all of you. Artistic media. Okay. కోల్డ్రాలో వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఇది ఆర్టిస్టిక్ మీడియా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, మీకు నేను ఇక్కడ ప్రస్తుతానికి అయితే బ్రీఫ్గా చెప్పేసి మీకు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను. మీకు ఫర్దర్ క్లాసెస్లో వీటి మీద ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేసి మీకు ఒక టాపిక్ మీద చూపిస్తాను మీకు. ఓకే, యాక్చువల్లీ ఆర్టిస్టిక్ మీడియాని ఎలా యూస్ చేసుకోవాలి, మనం దీన్ని యూస్ చేసుకోవడం వల్ల మనకు ఏ ఏరియాలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. అంటే జస్ట్ ఏదో డిజైన్ చేసి ఇలా పెట్టకుండా దీన్ని యూస్ చేయడం వల్ల చాలా మీకు అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అవేంటి మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాము. ప్రస్తుతం అయితే మనం ద బేసిక్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ మీడియా అంటే చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది ఆర్టిస్టిక్ మీడియా. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి ఐ అనమాట. దీని పాటు లైవ్ స్కెచెస్, స్మార్ట్ డ్రాయింగ్ అని ఉన్నాయి. ఇవి బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఆర్టిస్టిక్ మీడియాలో మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది ప్రీ సెట్. ఓకే, తర్వాత వచ్చేసి బ్రష్, స్ప్రే అండ్ క్యాలిగ్రఫిక్ బ్రష్, ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే వీటికి కామన్గా ఉండే కొన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. ప్రాపర్టీస్ నుంచి లేదంటే సబ్ ఆప్షన్స్ కూడా అనొచ్చు అనమాట. రైట్, ఫస్ట్ మనం ప్రీసెట్స్ ఏంటో చూసాం. ఈ ప్రీసెట్స్లో ఇవి కనిపిస్తుంది చూడండి, ఇవి కొన్ని కర్వ్స్ అనమాట, రెడీమేడ్ కర్వ్స్. ఓకే, వీటిని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. రిబ్బన్ లాగా, ఒక వన్ సైడెడ్ కర్వ్ లాగా, టూ సైడెడ్ కర్వ్ లాగా, ఇలా మీకు చూడండి ఇక్కడ దిస్ ఈజ్ ఎ టూ సైడెడ్ కర్వ్. దీన్ని మనకు కావాల్సిన విధంగా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ సైడెడ్ కర్వ్ ఉంది. ఈ వన్ సైడెడ్ కర్వ్ తీసుకుంటున్నాను నేను. ఈ వన్ సైడెడ్ కర్వ్ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు డ్రా వన్ లైన్ లైక్ దిస్. బట్ ఏమంటే లైన్ చాలా సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఐ టు మేక్ ఇట్ వెరీ స్మాల్. ఓకే, దిస్ ఈజ్ వన్ సైడెడ్ కర్వ్. ఇప్పుడు దీంట్లో మీకు ఇక్కడ ఇది కొంచెం క్రాస్గా కనిపిస్తుంది, ప్రాపర్గా లేదు అడ్జస్ట్మెంట్. మీరు మామూలుగానే షేప్ టూల్ తీసుకుని ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఫెసిలిటీ ఇస్ దేర్ హియర్ అనమాట మనకు. అలాగే మనకు కావాల్సిన కలర్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే మీకు ఈ కర్వ్స్ వల్ల యూజ్ ఏంటి, అడ్వాంటేజ్ అనే టాపిక్ మీద ఫోకస్ చేస్తూ మీకు చెప్తున్నాను అనమాట ఇది. ఓకే, మీకు కావాల్సిన షేప్ ఏ షేప్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఇదే తీసుకోవాలని లేదు. యూ కెన్ గో ఫర్ ఎనీ షేప్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఒక 2-3 ఉన్నాయి మీకు. యూ కెన్ ట్రై ఆన్ ఎనీ వన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి నేను ఏం చేస్తాను, దీని యాంకర్ పాయింట్ ఉంటుంది, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను నేను. ఐఎమ్ పుట్టింగ్ హియర్. హోల్డింగ్ కంట్రోల్కి నేను ఏం చేస్తాను అంటే ఒకసారి ఇలా పక్కకి ఇలా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ చేస్తాను అనమాట. అంటే దాని కాపీ పక్కన అవుతుంది. రిపీటెడ్గా ప్రెస్ కంట్రోల్ డి అగైన్ కంట్రోల్ డి. సీ ద డిజైన్. అంటే మామూలుగా స్ట్రోక్తో యూ కెన్ గెట్ లైక్ దిస్ బ్యూటిఫుల్ డిజైన్. ఓకే, చేంజ్ ద కలర్ విచ్ ఎవర్ యూ వాంట్. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దట్ కర్వ్స్ అనమాట. అంటే ఇప్పుడు ఆ కర్వ్స్ మనం ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ యువర్ చాయిస్, దట్ ఈస్ అప్ టు యూ అనమాట. మీరు ఎక్కడ ఎలా వాడతారు అనేది మీ రిక్వైర్మెంట్ బట్టి, మీ క్రియేటివిటీని బట్టి, మీ విజువలైజేషన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, యాజ్ యూజువల్ మీకు చెప్పినట్లు ఇవి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది స్మూత్నెస్ ఆఫ్ ద కర్వ్. మరీ స్మూత్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉండాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్ రేషియో అనమాట. ఇలాగే ఇది వచ్చేసి విడ్త్ ఆఫ్ ద కర్వ్ అనమాట, థిక్నెస్ ఆఫ్ ద కర్వ్ 2 పెడతాను చెప్పి నేను. దిస్ మీకు ఇక్కడ కర్వ్ సైజ్ పెరిగిపోయింది. ఇక్కడ ఆటోమేటిక్గా ఈ కనిపిస్తున్న షేప్ కర్వ్ సైజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట ఇది. రైట్, దీన్ని మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా మీ ప్రయారిటీని బట్టి యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ కర్వ్ అనమాట. మళ్ళీ మీకు ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ అలాగే నేను చెప్పాను. దీన్ని కూడా మీకు కావాల్సిన విధంగా మీరు ఈసారి ఇక్కడ పెడతాం. ఓకే, పెట్టేసి హోల్డింగ్ కంట్రోల్కి ఐఎమ్ డ్రాగింగ్ వన్ లైన్ లైక్ దిస్. హోల్డింగ్ కంట్రోల్కి ఇలా డ్రాగ్ చేసి రైట్ క్లిక్ చేయాలన్నమాట. రైట్ క్లిక్. ఓకే, ప్రాపర్గా కాలేదు అది రిపీట్ వన్ మోర్ టైం. హోల్డింగ్ ద కంట్రోల్కి ఇక్కడ మీకు ఒక రౌండ్నెస్ రావాలి, ఇక్కడ ఇలాగ రైట్నెస్. ఓకే, హోల్డింగ్ ది కంట్రోల్ కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. రైట్ క్లిక్. ఇప్పుడు దీని కంట్రోల్ డి సీ ద డిజైన్ ఇలాగనమాట. దిస్ ఈజ్ వాట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ coreldraw. మీకు దిస్ ఇస్ అడ్వాంటేజ్ వాట్ ఎవర్ హ్యావింగ్ అనమాట. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎలా వాడాలనేది మీరు మీ చాయిస్ అనమాట. దట్ ఈస్ ఓకే, ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఉంచండి, స్కేల్ స్ట్రోక్ విత్ ఆబ్జెక్ట్ అన్నాడు. ఇదేమంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేస్తాను నేను. దీన్ని కొద్దిగా పెద్ద చేస్తాను నేను.
సే విల్ మేక్ ఇట్ 5 దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఒక లైన్ ఇలా డ్రా చేశాను. మామూలుగా దీన్ని ఏం చేశానంటే నేను ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ దిస్ వన్. రెడ్యూస్ చేసినప్పుడు చూడండి ఈ థిక్నెస్ తగ్గట్లేదు, ఇది చూస్తున్నారా, ఇది స్ట్రోక్ విడ్త్ చూస్తున్నారా, ఇది తగ్గట్లేదు. ఇది ఇన్ కేసు ఇలా చేసినా కూడా ఇదే సేమ్ ఫాలో అవుతుంది అనమాట. అలా కాకుండా మీకు సైజ్తో పాటు ఆటోమేటిక్గా విడ్త్ కూడా తగ్గాలి అనుకున్నప్పుడు దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు క్లిక్ దిస్ బటన్ స్కేల్ స్ట్రోక్ విత్ ద ఆబ్జెక్ట్. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి అగైన్ దెన్ యూ పుష్. సీ దిస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఈసారి నేను తీసేస్తాను. ఇది తీసేసి అగైన్ ఐమ్ డ్రాయింగ్ వన్ లైన్ హియర్. ఓకే, సో ఈసారి నేను స్ట్రోక్ విడ్త్ వచ్చేసి 2 ఇస్తాను, 0.5 సంథింగ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఈసారి నేను రెడ్యూస్ చేస్తాను. చూడండి, సీరీస్ సైజ్ అయితే స్కేలింగ్ అయితే అవుతుంది కానీ థిక్నెస్ తగ్గట్లేదు ఇది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ బిట్వీన్ దిస్ వన్ అనమాట. స్కేల్ స్ట్రోక్ విత్ ద ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది బౌండింగ్ బాక్స్. ఈ బౌండింగ్ బాక్స్ అనేది డాట్స్ అనమాట. డాట్స్ ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డాట్స్ మీకు కనిపిస్తుంది. అంటే మీకు కంట్రోలింగ్ ఈజీ అవుతుంది. ఇక్కడ మీరు దీన్ని ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ డాట్స్ పోతాయి ఇక్కడ మీకు. సో ఇక్కడ మీకు కంఫర్ట్ కావాలంటే అగైన్ యూ క్లిక్ ఆన్ దిస్ సేమ్, అగైన్ యూఆర్ గెటింగ్ ద సేమ్ డాట్స్. అంటే మీకు హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. దిస్ ఇస్ వెరీ సింపుల్ అనమాట, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆప్షన్ వాట్ యు ఆర్ సీయింగ్. దిస్ ఈజ్ ప్రీసెట్స్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. ఓకే, బ్రష్. ఈ బ్రష్లో మీకు ఇవన్నీ ఆర్టిస్టిక్ బ్రషెస్ అని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఇక్కడ చాలా బ్రషెస్ ఉంటాయి. సీ దిస్ ఆల్ యూ కెన్ ట్రై వన్ బై వన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్డింగ్ షిఫ్ట్కి డ్రాయింగ్ లైక్ దిస్. సీ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆర్టిస్టిక్ బ్రష్. ఇది దీన్ని మీరు ఎలా డ్రా చేయాలి, ఏం చేయాలి, దట్ ఈస్ యువర్ చాయిస్ అనమాట. అండ్ యూ కెన్ సెలెక్ట్ ఇట్, చేంజ్ ద కలర్ విచ్ ఆఫ్ ద కలర్ విల్ బి గెటింగ్ అనమాట ఆన్ ద స్ట్రోక్, రైట్? ఇదన్నమాట. ఇదే ఆప్షన్ నేను ఒక టెక్స్ట్ మీద అప్లై చేస్తాను. లెట్ మీ టేక్ ద టెక్స్ట్. ఐ విల్ టైప్ ఏ. ఓకే, ఏ ఫర్ ఆర్టిస్టిక్ మీడియా. రైట్ క్లిక్ చేసి దీన్ని కన్వర్ట్ టు కర్వ్ చేస్తాను నేను. ఓకే, అగైన్ ఐ విల్ గో ఫర్ దిస్. ఓకే, బ్రషెస్. ఇందులోంచి ఐ విల్ సెలెక్ట్ వన్ అనమాట. సీ దిస్, ఐ సెలెక్టెడ్ దిస్. ఓకే, కానీ క్లియర్ కనిపించట్లేదు కదా, మేక్ ఇట్ 2. ఓ సారీ, 0.2. సీ దిస్. ఓకే, అండ్ చేంజ్ ద కలర్ ఆల్సో. సీ దిస్. ఓకే, మీకు బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉంటే మీకు తెలుస్తున్నట్టు ఈజీగా తెలుస్తున్నట్టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అనేది, రైట్? ఇదన్నమాట. సో ఇలాగ మీరు యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎ లాట్ విత్ దీస్ ప్రీసెట్స్ అనమాట. ఓకే, ఫైన్. నెక్స్ట్ డ్రా వన్ లైన్ లైక్ దిస్. గో టు బ్రష్ ప్రీసెట్స్, అగైన్ యూజ్ ఎనీ వన్. సీ దిస్. లైక్ దిస్ అనమాట. ఓకే, చేంజ్ ద స్టైల్ ఆఫ్ దిస్. ఓకే, ఎలాగన్నమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ దిస్ ప్రీసెట్స్ అనమాట, బ్రష్ ప్రీసెట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, స్ప్రేయర్. స్ప్రేయర్ ఏమంటే ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ స్ప్రే ద డిజైన్స్. నాకు కావాల్సిన ఏదైనా డిజైన్స్ని స్ప్రే చేస్తుంది, బ్రష్ లాగా స్ప్రే చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ స్ప్రేయర్ని సెలెక్ట్ చేశాను. ఇందులో కేటగిరీస్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంది స్ప్రేయర్లో, ఏమేమి కావాలి అనేది. ఫుడ్ ఉంది, ఫుడ్ ప్రింట్ ఉంది, మొజాయిక్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్ తీసుకున్నాను, ఐఎమ్ డ్రాగింగ్ లైక్ దిస్. సే దిస్ యూ ఆర్ గెట్టింగ్ రిలేటెడ్ టు స్ప్రే విత్ దిస్ ఫుడ్ ఆబ్జెక్ట్స్. వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది, దిస్ ఈస్ వెరీ బిగ్ సైజ్. ఇక్కడ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ దీస్. ఓకే, మేక్ ఇట్ 60. తగ్గిపోయింది సైజ్. ఓకే, అలాగనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇది సీక్వెన్షియల్గా వస్తుంది. సీక్వెన్షియల్ అంటే వన్ ఆఫ్టర్ అదర్. ఫస్ట్ ఇది మనం ఏమంటారు దీన్ని, ఏమంటారు అంటే నాకు గుర్తు రావట్లేదు ఇది. ఫైన్, సమ్ వెజిటబుల్ నేమ్ నాకు గుర్తు రావట్లేదు. అండ్ కమింగ్ టు దీస్ క్యాప్సికమ్ వగేరా అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి. ఓకే, దీన్ని మీరు ఇన్ కేస్ ఫిర్ గుంటు చేంజ్ అంటారు ర్యాండమ్లీ. చూడండి, అంటే ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండదు, బై డైరెక్షన్. అంటే బై డైరెక్షన్ అంటే ఓన్లీ ఇవే వస్తున్నాయి. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆర్ సీక్వెన్షియల్. ఓకే, అండ్ ర్యాండమ్లీ, ఇవన్నీ మీరు దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట, రైట్? ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో చూడండి, దిస్ ఈస్ ద సైజ్. ఇది ఆర్డర్ ఆఫ్ స్ప్రేయింగ్. అండ్ కమింగ్ టు వాట్ అబౌట్ దిస్. ఓకే, ఇది వచ్చేసి
నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలి, ఇక్కడ ఎన్ని డెలివరీ కావాలి, మీరు ఒకసారి ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని కావాలి అనేది మీరు ఇక్కడ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను 2 ఇచ్చాను అనుకోండి, మీకు ఒకదానితో పాటు రెండు ఇలా వస్తాయన్నమాట. ఓకే, అదనమాట. సో మీకు ఇలా కాకుండా ఇక్కడ 1 కావాలి, క్లిక్ ఆన్ 1, యూఆర్ గెటింగ్ 1 అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, మీరు దీన్ని యూస్ చేస్తారు, ఎక్కడ ఎలా వాడాలి అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. ఓకే, అదనమాట. ఇదే కింద వచ్చేసి డిస్టెన్స్, ఈ ఒకదానికి ఇంకదాని మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం పెంచుతుంది అనమాట. 2 చూడండి, ఇప్పుడు దీని మధ్య డిస్టెన్స్ పెరిగింది ఇక్కడ, రైట్, అదనమాట. అలాగే సిరీస్ రొటేషన్, యాంగిల్, ఇంకా దీని యాంగిల్ మీరు మార్చి మీరు స్ప్రే చేయాలి 45 degrees. చూడండి ఇవి ఆటోమేటిక్గా మారిపోతాయి. మామూలుగా 0 పెట్టండి, సో యూఆర్ గెటింగ్ నార్మల్. ఇఫ్ యూ 90 degrees, అంటే ఇవన్నీ మీకు ఇలాగా మీ డిజైన్ రిక్వైర్మెంట్ బట్టి మీరు వాడతారు ఇది. ఓకే, అలా అనమాట. ఫైన్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ యూజ్ దీస్ ఆప్షన్స్ ఇక్కడ. ఫైన్, రైట్. ఇప్పుడు ఈ స్ప్రేస్ని కూడా మనము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాము. ఐ విల్ డ్రా 1 రౌండ్ సర్కిల్ లైక్ దిస్. ఓకే, ఐ విల్ డ్రా 1 రౌండ్ సర్కిల్ లైక్ దిస్. ఇప్పుడు దీని మీద స్ప్రే అప్లై కావాలి. ఓకే, ఇప్పుడు ఈ స్ప్రేలోంచి నేను ఐ విల్ టేక్ చాక్లెట్స్. యా, ఇది సీ దిస్, ఎంత బాగా చేయొచ్చు చూడండి. సీ హౌ నైస్ ఇస్ దిస్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ దిస్ వన్. ఐ విల్ మేక్ ఇట్ 30. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ 30 అనమాట. సీ దిస్. ఓకే, రైట్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని కావాలి, 3 ఇస్తాను నేను, 3 ఇస్తాను నేను. సీ దిస్, ఈచ్ ఒక్కొక్క ప్లేస్లో 3 వస్తున్నాయి అనమాట. అలాగే రొటేషన్, 15 degrees. దిస్, ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మీ, రైట్, ఇలాగనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు చూపిస్తాను. ఇది ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు, ఇది చాక్లెట్స్ ఉన్నాయి రిలేటెడ్ టు కిడ్స్. ఓకే, దీన్ని నేను ఏం చేస్తానంటే కిడ్స్ స్పెషల్. ఓకే, ఒక ఏదైనా కిడ్స్ స్పెషల్ మ్యాగజైన్ ఉంటుంది. ఓకే, దానికి రిలేటెడ్ ఒక కవర్ పేజ్ ఉందనుకోండి, దానికి నేను ఐ విల్ యూజ్ లైక్ దిస్ అనమాట. ఈవెన్ ఫాంట్ షుడ్ బి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి, ఇలా మరీ హార్డ్గా కాకుండా యూ కెన్ యూజ్ సాఫ్ట్ ఫాంట్స్ అనమాట. ఓకే, కామిక్ సైన్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇందులో కామిక్ సైన్స్ అని ఉంటుంది చూడండి ఒక ఫాంట్. ఓకే, ऊपर yeah, I will take this one timing. This is good. See this kid special, right? See this. ఇప్పుడు ఈ బార్డర్ ఉంది, ఈ బార్డర్ నాకు ఇంకొక డిజైన్ కావాలి. ఐ విల్ గో ఫర్ దిస్. See this mints are there. I'm putting these mints. See this, how nice is this? ఓకే, ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్రషెస్కి మీకు సేమ్ ఇలాగే ఉంటుంది. సేమ్ ఇట్ విల్ లైక్ దిస్ ఓన్లీ అన్నమాట. ఓకే, బట్ ఓన్లీ థింగ్ ఇది ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి. అంటే ఈ సబ్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, ఇవి మారుతాయి అన్నమాట. ఓన్లీ దీస్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఓకే, సో మీకు ఒక 1 more ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ నేను చేసింది అన్న దిస్ ద ప్రీవియస్ వన్ ఆల్రెడీ నేను చేసింది మీకు చూపించాను. ఐ విల్ షో యూ 1 more ఆప్షన్. ఓకే, ఐ విల్ క్రియేట్ ఎ న్యూ పేజ్. యా, ఇప్పుడు ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ డ్రా 1 rectangular box. This time I'll go for the this one objects, plants ఉంటుంది. I'll take plants అన్నమాట. ఈ ప్లాంట్స్లో see this, I'm putting its plants. See this. ఇప్పుడు దీన్ని కూడా మీకు ఇందాక చెప్పినట్లు యూ హ్యావ్ టు రెడ్యూస్ ద సైజ్. See this. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే నేను సమ్ పార్క్. ఓకే, సే కిడ్స్ పార్క్. ఓకే, నేను మీకు చాలా అంటే పెద్దగా మీకు ఇందులో ఏమంటారంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పలేకపోతున్నాను. నేను ఏమంటే నేను కాన్సెప్ట్ మీకు ఎంత ఇదిగా ఒకసారి రావాలన్నప్పుడు ఇట్ హ్యాపెన్స్ అనమాట, రైట్? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ అనమాట, రైట్? సో దిస్ ఈజ్ హౌ వాట్ యు ఆర్ యూజింగ్ దిస్ బ్రషెస్. దెన్ కమింగ్ టు దిస్ క్యాలిగ్రఫిక్, దిస్ ఈజ్ ఎ నార్మల్ ఆర్టిస్టిక్ బ్రష్ అనమాట. ఓకే, నార్మల్ ఆర్టిస్ట్ వాళ్ళు
uses are there. They'll use this brushes అన్నమాట. Right? Go to this calligraphic brush, draw. Say this. We're getting different. అంటే ఇప్పుడు రెడీమేడ్గా కొంతమందికి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది అలవాటు ఉంటుంది అనమాట. ఓకే, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసే వాళ్ళు దే కెన్ యూజ్ దిస్ వన్ అనమాట. ఇక్కడ థిక్నెస్ నేను తగ్గిస్తాను, 0.2 పెడతాను. ఓకే, సో లైక్ దిస్. లైక్ దిస్ అనమాట. ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ సేమ్, మీన్స్ కమింగ్ సేమ్ అనమాట. రైట్, ఈ విధంగా హౌ యూ కెన్ యూజ్ దిస్ పెయింట్ బ్రషెస్. మీకు నేను అన్ని కంప్లీట్గా చెప్పట్లేదు ఇక్కడ, నాట్ కవరింగ్ ఆల్ ద ఆప్షన్స్ హియర్, ఫ్యూ దోస్ ఆర్ రిలేటెడ్ అనమాట. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ ప్రాక్టీస్ దీస్ ఆప్షన్స్. ఓకే, మీకు ప్రాక్టీస్ దర్ ఆల్, దెన్ విల్ గో టు ద ఫర్దర్ సెషన్స్ ఉన్నప్పుడు విల్ టాక్ అబౌట్ అదర్ ఆప్షన్స్ అనమాట. రైట్, ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.